ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం సో ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో సో మీకైతే ఒక్క బ్యాడ్ న్యూస్తో సో మీకైతే మొత్తం కొలాప్స్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో మీకైతే ఎందుకు ఇలా సో మీకైతే ఈసారి వచ్చేసి మనకైతే ప్రో కబడ్డీ లీగ్ వచ్చేసి సో 3 వెన్యూస్లో పెట్టడం అయితే జరుగుతుంది. మనకైతే ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో అది వచ్చేసి మీకైతే నిజమా కాదా అనేది ఈ వీడియోలో మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. కాబట్టి సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు విన్నది కరెక్టే. సో మీకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 వచ్చేసి సో ఈసారి సో మీకైతే 3 వెన్యూస్లో అయితే జరగబోతుంది. సో మీకైతే ఫస్ట్ వచ్చేసి సో హైదరాబాద్, సెకండ్ లెగ్ వచ్చేసి సో పూణే అండ్ థర్డ్ లెగ్ వచ్చేసి సో మనకైతే గ్రేటర్ నోయిడా అంటే మనకైతే యూపీ అని చెప్పుకోవచ్చు. సో ఈ 3 లెగ్స్లోనే సో మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 అయితే జరగబోతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి సో మీకైతే హైదరాబాద్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అండ్ యూపీకి అయితే ఎండ్ కావడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత ఫైనల్ అయితే ఉంటుంది. కాబట్టి సో ఎక్కడ పెడతారనేది ఇంకేం ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాబట్టి సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకైతే ఈ 3 లెగ్స్లోనే సో పీకేఎల్ సీజన్ 11 ఎందుకు పెడుతున్నారని ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో మీకైతే ముఖ్యంగా సో మీకైతే ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11కి సో మీకైతే స్పాన్సర్ అయితే లేరు. సో మీకైతే లాస్ట్ సీజన్ ఎలాగోలా మేనేజ్ చేశారు, కానీ సో ఈసారి సో మీకైతే స్పాన్సర్ లేకుండా సో మీకైతే పీకేఎల్ లీగ్ని రన్ చేయడం చాలా కష్టం అని చెప్పొచ్చు. కాబట్టి సో అందుకే ఈసారి కూడా సో మీకైతే పీకేఎల్ సీజన్ 9 జరిగినట్టే సో పీకేఎల్ 11 కూడా జరుగుతుంది. అంటే మనకు వచ్చేసి సో డైలీ 3 మ్యాచెస్ అంటే త్రిబుల్ హెడర్స్ ఆర్ డబుల్ హెడర్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి సో మేమైతే త్రిబుల్ హెడర్స్ అయితే ఈసారి తప్పకుండా చూడొచ్చు. అండ్ మనకైతే ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 వచ్చేసి సో చాలా పెద్ద సీజన్ అని చెప్పుకోవచ్చు. సో అక్టోబర్ నుంచి మీకైతే జనవరి ఫస్ట్ వీక్లో సో మీకైతే ఫైనల్ అయితే ఉండబోతున్నారని తెలుస్తుంది. కాబట్టి సో ఈసారి వచ్చేసి మీకైతే చాలా పెద్ద సీజన్ అని చెప్పుకోవచ్చు. కానీ సో మీకైతే ఇక్కడ మైనస్ వచ్చేసి సో ప్రో కబడ్డీ లీగ్కి సో మీకైతే స్పాన్సర్ అయితే లేరు. కాబట్టి సో అందుకే సో ఈసారి వచ్చేసి సో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 వచ్చేసి సో కేవలం 3 వెన్యూస్లో అయితే పెట్టడం అయితే జరిగింది. కాబట్టి సో దీనిపైన సో మీరేమనుకున్నారు సో మీరు కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఏంటని చెప్పొచ్చు. కాబట్టి సో ఇలాంటి వీడియోస్ కోసం సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.